నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్యశాల ప్రతిష్టను పెంచుదాం. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిద్దాం. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య. రక్తదానం యొక్క ఆవశ్యకతను గుర్తించండి. మానవత్వంతో కూడిన జీవితాన్ని జీవించండి. రక్తదాతల దినోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే మోదుగుల. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు అండగా నిలుస్తాం. స్పష్టం చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి. ప్రభుత్వ వైద్యశాల కీర్తి ప్రతిష్టలు పెంచిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే సేవలు చరిత్రలో నిలిచిపోతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి మాలకొండయ్య అన్నారు. మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుకొండలు డిశ్చార్జ్ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ డాక్టర్ గోఖలే బృందం సహృదయ ట్రస్ట్ ద్వారా ధనం సేకరించి ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు చేయడం ముందుకు రావడం శుభ పరిణామమని మాలకొండయ్య తెలిపారు. ఈ సభలో డాక్టర్ గోఖలే శస్త్రచికిత్సలో తనకు సహకరించిన వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. Dr. Raviraj garu at this level, see many places I cannot tell, but yet in this मुख्य सारथी గోపాలకృష్ణ గోఖలే గారు డోనర్స్ లో అవేర్నెస్ క్రియేట్ ఉన్నప్పుడు ఆయనకి దీని గురించి పర్టికులర్ ఈ రోజు నేను చూడాలి అపేక్ష. Srinivasrao garu, both of them are very passionate about this project and వాళ్ళు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని మమ్మల్ని వర్కౌట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. సో అప్పటి నుంచి మేము దీని మీద స్టడీ చేస్తున్నాము అండ్ 3 ఏరియాస్లో క్లారిటీ వచ్చింది అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఆర్డర్స్ వెరీ సూన్. ఒకటి ఏంటంటే టు ఫెసిలిటేట్ ద ర్యాపిడ్ ట్రాన్సిట్ ఆఫ్ హార్వెస్టెడ్ ఆర్గన్స్, అంటే ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెరీ సూన్ ఎయిర్ అంబులెన్స్ అండర్ ఫార్ములేషన్లో ఉంది. ఎయిర్ అంబులెన్స్ ప్రాజెక్ట్ వెరీ సూన్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు గ్రౌండ్ ఇట్. సో యూ విల్ సీ నెక్స్ట్ 2-3 months and air ambulance project we are talking to certain agencies and it will come again under a PPP mode. Rendodi, the transplantation procedure will now be included under the NTR Vaidya Seva procedure. So we are revising the entire NTR Vaidya Seva guidelines. ఇక నుంచి దీన్ని అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ప్లాంట్లో there are certain organs which we are going to add in the NTR VS so that for patients they don't have to go around seeking for donations for such program. And మూడోది they are also coming up with a policy with a policy, government policy అక్కడ expert doctors who are in the private sector, who are outside to do this procedure. సో అది వచ్చిన తర్వాత నేను రవిరాజ్ గారికి కాన్ఫిడెంట్గా సార్ నేను ఇప్పుడు చేస్తాను, నేను రెడీ, ఈ వీక్ అంటే ఈ వీక్, నెక్స్ట్ వీక్ అని చెప్పగలిగాను. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ వై వీ హ్యాడ్ పేషెంట్స్ వెయిటింగ్ బట్ వీ కుడ్ నాట్ డూ ఇట్. అలాగే సీమనారాయణ మా కజిన్, తను కూడా యాక్చువల్లీ హీ వర్క్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఎట్ వరంగల్ రంగరాయ మెడికల్ రీజనల్ ఇంజనీరింగ్ సెంటర్. దెన్ హీ కేమ్ హియర్ ఎట్ Vijayawada. He is there now. He said he will donate 1 month's salary overnight and we cannot wait until things happen. Meanwhile, we public can also be part of it, make things happen a little faster. So అందుకే నేను ఒక్కసారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మన రవిరాజ్ గారిని, మన డోనర్స్ ఆనర్ చేయవలసింది కోరుతాను. మానవత్వం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి ఒక్కసారైనా రక్తదానం చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐ డొనేట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన 4K వాక్ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రక్తదానం మరొకరికి ప్రాణదానం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన పెంచుకొని సేవా గుణం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ వాక్కులో మద్దాళిగిరి ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి డిఎస్ఆర్, పలువురు ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇవాళ స్పెషల్ డేగా గుర్తుపెట్టుకుని ఆ సాటిస్ఫాక్షన్ మళ్ళీ రాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎన్నో చేస్తూ ఉంటాం. బట్ ఏదైనా ఇలాంటి డొనేషన్ తర్వాతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఐ. హౌ మెనీ టైమ్స్ యూ మేక్ యూ ఎవ్రీ ఇయర్ 2 times. చాలా త్వరగా బ్లడ్ మళ్ళీ బోన్ మేరో నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఒక స్లోగన్ రాసుకుంటారు, గాడ్ మే హ్యావ్ మెర్సీ అపాన్ మై ఎనిమీస్ బికాజ్ ఐ వోంట్. దేవుడికి నా శత్రువుల మీద కరుణ ఉంటుంది కానీ నాకైతే ఉండదండి. అక్కడ మన భారత సైనికులు తెలుగుదేశ రక్తం తీసుకుంటారు, అది యుద్ధ నీతి. ఎందుకంటే ఇక్కడ ఒక తోటి మానవుడికి రక్తం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది మానవ నీతి. అయితే ఒకసారి తల్లి కన్నీళ్లు కూడా కుమారుడిని కాపాడలేవు. కులం కానీ మతం కానీ అటువంటి వేరే వాడి రక్తం ఆ కన్న తల్లి కుమారుడిని కాపాడుతుంది. దట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది బ్లడ్. ఎందుకంటే నేను చిన్నప్పుడు మాకు రక్త మార్పిడి జరిగిందంటే చాలా అదృష్టంగా, అంటే అదొక ఇన్నోవేటివ్గా ఉండేవాడు. ఇప్పుడు మా గోఖలే గారు గుండె మార్చేస్తున్నారు, ముక్కు మారుస్తున్నారు, లివర్లు మారుస్తున్నారు, మరి ఈ యొక్క కిడ్నీలు కూడా మారుస్తున్నారు. అందుకని చాలా ఒక ఇన్నోవేటివ్ బ్లడ్ వస్తుంది, ఇన్నోవేటివ్ ఒక మెడికల్ దాంట్లో వస్తుంది. అయితే నేను ఒక ప్రజాప్రతినిధిగా బ్లడ్ ఈ ఒక్కరోజే డోనర్స్ డే అంటే ఈ ఒక్కరోజే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళని గౌరవించుకోమని కాదు, ప్రతిరోజు గౌరవించాలి. ప్రతిరోజు బ్లడ్ ఇచ్చినటువంటి వాళ్ళని ఈ భారతదేశంలో, ఎందుకంటే సైన్యంలో చనిపోతారు, సైన్యంలో బ్లడ్ కావాలనేటువంటి చిన్నప్పుడు మేము వినేవాళ్ళం. ఇప్పుడు అన్నిత్యం బ్లడ్ అవసరం అవుతుంది. అందుకని నేను ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్తాను. ఎందుకంటే హాస్పిటల్ బాగా నడవకూడదని కోరుకుంటాను, పేషెంట్ రాకూడదని కోరుకుంటాను. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు మంచి ఆ యొక్క రోగం నుంచి బయటికి వెళ్ళి ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. అందుకని ప్రతి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకోకూడదు. అందుకని రోజు కూడా బ్లడ్ ఎవరికి ఇస్తున్నాం? ఈ రోజున మద్యం మత్తులు తాగి కుర్రోళ్ళు బార్గేట్లు గుద్దుకొని తలకాయ పగిలినటువంటి సందర్భాలు ఎక్కువ బ్లడ్ ఇస్తున్నాం ఈరోజు. అంటే ఇడిపోతున్నాం. అందుకని దాదాపు బ్లడ్ అనేది కూడా ఎక్కడో తయారైన బ్లడ్ని అనవసరంగా దుర్మార్గులకి దుష్టులకి ఇవ్వకూడదనేటువంటి భావన కూడా నాలో ఉంది. మంచి వాళ్ళు ఈ భారతదేశానికి పనికొచ్చే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి. అంటే ఎందుకంటే సాధ్యం వరకు అదేదో ఎవరో ఇచ్చినా డోనరు మనం తీసుకుందాం అనే భావన మనలో కంటే కూడా ఈ భారతదేశానికి భావి భారతాన్ని నిర్మించేటువంటి ఒక సైనికులకు నవ యువకులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా ముఖ్యంగా బ్లడ్ డోనర్స్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఒక పక్కన మద్యం కోసం ఆదాయం కోసం చూస్తూ ఉంటే మరి పేదలు దాదాపు బెంగళూరులో కానీ ఈరోజు ముంబైలో కానీ యాక్సిడెంట్స్ మొత్తం బ్లడ్ ట్రాన్స్ఫరెన్సీ ఓన్లీ ఇంటాక్సికేషన్ ఉన్నటువంటి వాళ్ళు యాక్సిడెంట్స్కి మెయిన్ తిరిగిస్తూ ఉన్నారు. అందుకని ఏంటంటే ముఖ్యంగా బ్లడ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రిజర్వ్ చేసేటువంటి ఎమ్యూనిటీస్ ఈరోజు గుంటూరులో కూడా తక్కువగా ఉన్నాయి. దీనికి ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా ఇది విప్లవంలాగా వచ్చి అందరూ కూడా బ్లడ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఈరోజు అనేక బైపాస్ సర్జరీ ఆపరేషన్స్ కానీ
బాగా ఇన్నోవేటివ్ అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి గుంటూరు విజయవాడకు వస్తుందని బట్టి డెఫినెట్గా మీరందరూ ఈరోజు ఇందుకు భాగస్వామ్యందుకు ఒక పశ్చిమ శాసనసభ్యులు మనందరూ అభినందిస్తూ రాష్ట్రంలోని దళితులు అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కార్పొరేషన్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండకుండా ప్రైవేటు సంస్థలలో ఉపాధి పొందేందుకు పలు ఏజెన్సీల ద్వారా శిక్షణను ఇచ్చి ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ప్రభాకర్ రావు అన్నారు. So you restrict your presentation to one segment as just now chairman has envisaged. This is a very ఇంటర్నెట్ ఉండదు కూర్చుంటే కొద్దిగా అటెన్షన్ ఉంటుంది ప్లీజ్ కూర్చోండి. సో ఇప్పుడు గౌరవనీయులు మన స్టేట్ ఎస్సీ గారు Good morning to all. So I am very thankful to Jupudi Prabhakar sir and Vijay Kumar sir for giving 2010. So we have operations in Hyderabad, Guntur. Sir, we are looking for some sort of recommendations and some support. ఆలోచన మేరకు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ దళితుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, అది 10th క్లాస్ కానివ్వండి, పాలిటెక్నికల్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్, వీళ్ళందరినీ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరమైతే మ్యాక్సిమం ఒక 6 months రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి వేరియస్ కార్పొరేట్ సెక్టర్లో ఎంప్లాయీస్గా చేయటం అనేది 1,00,000 మంది టార్గెట్గా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల కుటుంబాల నుంచి ఖాళీగా చదువుకొని ఉన్నటువంటి యువకుల్ని ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగస్తులుగా చేసే ఒక బాధ్యతను తీసుకున్న క్రమంలో దీన్ని చాలా స్పీడ్గా తీసుకెళ్ళాలి. ఇది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్లో డైనమిక్గా మూవ్ అయ్యే ఆఫీసర్ని కోరి ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పంపించిన ప్రభుత్వం, ఎండీగా వచ్చినటువంటి మన శ్రీ విజయ్ కుమార్ గారికి ఎస్సీ కార్పొరేషన్ నిజంగా ఆహ్వాన పలుకుతూ వచ్చినటువంటి ట్రైనింగ్ పార్ట్నర్స్ అండ్ ఎస్సీ కార్పొరేషన్ ఎంప్లాయీస్, మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకెళ్ళడం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి ఒక విజన్ 2022 ఈ రాష్ట్రం ఎదిగినటువంటి 3 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఒకటిగా, 2029కి ఎదిగిన 3 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా, 2050కి ప్రపంచానికి ఒక ముఖద్వారంగా ఈ రాష్ట్రాన్ని చూపించే క్రమంలో దళితులుగా ఉన్నటువంటి ఈ సెక్షన్ వెనకబడిపోవడానికి వీల్లేదు. వీళ్ళందరూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.